హే గాయ్స్, వైటిష్లో రెండు సెట్టింగ్ ఆన్ చేసుకోండి. రెండు సెట్టింగ్ ఆన్ చేసుకోకుంటే మీకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయండి? ఖచ్చితంగా రెండు సెట్టింగ్ ఆన్ చేసుకోకుంటే మీకు వ్యూస్ అయితే రావు. రెండు సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఆ సెట్టింగ్ అనేది ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్లీ ఆ రెండు సెట్టింగ్ ఆన్ చేసుకున్నారనుకోండి మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. యూట్యూబ్ వాళ్ళు కనిపెడతారు ఈ సెట్టింగ్ ఆన్ ఉందా లేదా అనేది కనిపెడతారు. సో మీకు జోక్ కొట్టచ్చు, ఎందుకంటే డైలీ వీడియో ఇదే టాపిక్ చెప్తున్నారని మీకు జోక్ కొట్టచ్చు. మేబీ ఆబ్వియస్లీ మీకు జోక్ కొట్టచ్చు. అండ్ మీకు ఎవరికైతే వ్యూస్ వస్తలేవో వాళ్ళు కంప్లీట్లీ ఈ వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే ఈ సెట్టింగ్ అనేది ఆన్ లేకుంటే కంపల్సరీ వీడియో మీకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో గాయస్ ఏంటంటే ఈ రిపీట్ వీడియో చేస్తున్నా. ఇక్కడ 2-3 డేస్ బిఫోర్ నేను వీడియో చేశాను. లైక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఏమడుతున్నారంటే, అన్న ఏదైతే వీడియో చేసిండ్రో ఆ వీడియోకి సెట్టింగ్ అనేది ఎనేబుల్ అవుతలేవు, సేవ్ అవుతలేవు, మరి ఏం చేయాలి, నెక్స్ట్ రిపీట్ చేస్తారా వీడియో అని నాకు కామెంట్ ద్వారా అడుగుతున్నారు. కాబట్టి చాలా కామెంట్ అయితే అడిగారు కాబట్టి నెక్స్ట్ నేను ఈ వీడియో రిపీట్ చేస్తున్నాను అనమాట. ఎవరికైతే అర్థం కాలేదో కంపల్సరీ ఈ వీడియో కంప్లీట్లీ వాచ్ చేయండి. సో జస్ట్ స్కిప్ చేసుకుంటూ వాచ్ చేసాను అనుకోండి, మీకైతే అర్థం కాదు, మళ్ళీ నేను కామెంట్ చేస్తున్నాను అనమాట. సో అట్లా మీరేం చేయాలంటే కంపల్సరీ వీడియో కంప్లీట్లీ వాచ్ చేయండి. కంప్లీట్లీ వాచ్ చేసిన తర్వాత నన్ను ఫీడ్బ్యాక్ ఇవ్వండి అనమాట. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ మీరు సెట్టింగ్ ఆన్ చేసుకున్నారనుకోండి, లైక్ మీకు వ్యూస్ ఎలా పెరుగుతాయో ఆబ్వియస్లీ మీకు వస్తాయి వ్యూస్ అన్నమాట. ఓకే గైస్, ఈరోజు అయితే ఈ వీడియోలో రెండు సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి, తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి. అండ్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. అండ్ ఇక్కడ మీరు కొత్తగా ఎవరైతే మన వీడియో వాచ్ చేస్తున్నారో కొత్త ఆడియన్స్ అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాల్యుబుల్ కామెంట్ చేయండి. తప్పకుండా ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతున్నారో అండ్ వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నా, కంపల్సరీ ప్రమోట్ చేస్తాను. ఎవరికైతే వాల్యుబుల్ కామెంట్ ఇస్తారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తాను. గాయస్ ఇక్కడ చూడండి, వీళ్ళకైతే ప్రమోట్ చేశాను ఈరోజు కమ్యూనిటీ పోస్ట్లో. వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకు కూడా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. వాల్యుబుల్ కామెంట్ చేసిననుకోండి కంప్లీట్లీ మీకు కూడా ఆబ్వియస్లీ నేను ప్రమోట్ చేస్తున్నాను అనమాట. కంపల్సరీ ప్రమోట్ చేస్తాను. ఎవరికైతే ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్లీ మనకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే గైస్, అర్థమవుతాను అనుకుంటున్నా. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. గైస్ ఇక్కడ చూడండి, స్క్రీన్ రికార్డ్ అయితే ఆనింది, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైటిష్లో వెళ్ళిపోండి. ఆబ్వియస్లీ వైటిష్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు సెట్టింగ్ అయితే అవైలబుల్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటాయి. అండ్ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్ ఇక్కడ చేసుకునే బదులు క్రోమ్ లో చేసుకోండి. క్రోమ్ లో చేసుకుంటే కంప్లీట్లీ మనకు అన్ని కనిపిస్తాయి అనమాట. అక్కడ మీకు అన్ని కనిపిస్తాయి, ఇక్కడ మనకు కంప్లీట్లీ కనిపించాయి అనమాట. జస్ట్ మనకు అలా కనిపిస్తాయి అన్నట్టు. సో మీరు ఏం చేస్తారంటే మీరు క్రోమ్ లో వెళ్ళి సెట్టింగ్ చేసుకుంటే మీకు ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు జస్ట్ అంత కనిపించేది ఇక్కడ నేను చూపించాను అనమాట. సో అన్ని చేసుకోవచ్చు, ఇక్కడ మేబీ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ నేను క్రోమ్ లో వెళ్ళి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ స్క్రీన్ చేస్తాను అండ్ ఇక్కడ మీకు క్రోమ్ లో వెళ్తాను. అండ్ ఇక్కడ క్రోమ్లో వెళ్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు. క్రోమ్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడనే కనిపిస్తున్నారు. ఏంటి కొత్త ఆడియన్స్ ఇక్కడే కనిపిస్తుంది అన్న, క్రోమ్లో వైటిష్ స్టూడియో ఎలా ఓపెన్ చేయాలి అని అడుగుతున్నారు. సో వైటిష్ స్టూడియో ఎలా ఓపెన్ చేయాలో ఇక్కడ చూడండి, సర్చ్ బార్లో ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ చూడండి www.whitishstudio.com లాగిన్ ఉంది చూడండి. అలా సేమ్ ఒక నోట్ ప్యాడ్లో రాసుకోండి. నోట్ ప్యాడ్లో రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు అదే సేమ్ టైప్ చేయండి అనమాట. ఇక్కడ ఓకే వేస్తాను. ఓకే వేస్తే చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమొచ్చిందండి, లాగిన్ వచ్చింది చూడండి. ఈ లాగిన్కి ఓకే వేసుకోండి. ఈ లాగిన్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు ఆబ్వియస్లీ మనకు అది డాష్బోర్డ్, ఛానల్ డాష్బోర్డ్ క్రోమ్లో తీసుకెళ్తాయి అండ్ పెద్ద స్క్రీన్లో తీసుకెళ్తాయి అనమాట. అంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లేదా అట్లా తీసుకెళ్తాయి అనమాట. సో ఇక్కడ చిన్నగా ఆప్షన్స్ వస్తాయి అనమాట. చూడండి గాయస్ ఇక్కడ ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది గాయస్ ఇక్కడ చూడండి. సో మీకు ఇంకా ఇలా ఓపెన్ కాకుంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను, బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇక్కడ గూగుల్లో మీరు ఏం చేస్తారంటే www. YouTube YOUTUBE. సో ఇవన్నీ సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ వన్ వచ్చింది చూడండి. ఈ సెకండ్ వన్కి ఒక వేసుకోండి. అండ్ సెకండ్ వన్ ఒక వేస్తే ఇక్కడ చూడండి ఇలా లాగిన్ ఉంది చూడండి సెకండ్ వన్. ఈ లాగిన్కి ఒక వేసుకోండి. ఈ లాగిన్కి ఒక వేస్తే సేమ్ ప్రాసెస్ వెళ్తాయి అన్నట్టు. సేమ్ ప్రాసెస్లో వెళ్తే అట్లా కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే అలా ఓపెన్ కాకుంటే ఇలా చేసుకోండి. ఓకే, నాకైతే ఇది కంఫర్ట్ అనిపించదు కాబట్టి నేను ఇలాగే వెళ్తాను అనమాట. సో ఇక్కడ whitishstudio.com లాగిన్కి ఒక వేసుకుంటే ఫస్ట్లీ ఓకే వేసుకుంటే డాష్బోర్డ్ డైరెక్ట్ తీసుకెళ్తాయి అన్నమాట. ఓకే ఓకే గైస్, ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది. సో ఛానల్ డాష్బోర్డ్ ఎవరికైతే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఎవరికైతే తెలుస్తలేదో కంప్లీట్లీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎవరికి అర్థం అవ్వకుంటే ఇలా మంచిగా చూడండి అన్నట్టు. ఓకే ఇక్కడ చూడండి జస్ట్ మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మీకు చూపిస్తాను అన్నట్టు. ఎవరికైతే తెలుస్తలేదో కొత్త వాళ్ళకైతే చాలా తెలుస్తలేదు అన్నట్టు. జస్ట్ ఇలా జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఇంకా కొద్దిగా చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి సో ఛానల్ డాష్బోర్డ్ ఉంది చూడండి. ఈ ఛానల్ డాష్బోర్డ్ అండ్ ఇక్కడ చూడండి ఛానల్ డాష్బోర్డ్. అండ్ ఇక్కడ ఏముంది మన ప్రొఫైల్ పిక్ వస్తాయి, ప్రొఫైల్ పిక్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఛానల్ డాష్బోర్డ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్
కంటెంట్ అంటారు దీన్ని, కంటెంట్. ఓకే, ఈ కంటెంట్కి ఓకే వేసుకోండి. ఈ కంటెంట్కి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ చూడండి మీ వీడియోస్ అనేది వస్తాయి అన్నమాట. చూసారా గాయస్, ఇట్లా వస్తాయంటూ మనకు వీడియోస్ వస్తాయంటే జూమ్ అవుట్ చేస్తాను, జస్ట్ ఇట్లా మీకు జస్ట్ చూపించడానికి జూమ్ అవుట్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇవన్నీ వీడియోస్, మీరు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఇక అన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఇట్లా వీడియోస్ వస్తాయి. ఏ వీడియోకి అయితే వ్యూస్ వస్తాయో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. లైక్ అన్ని వీడియోస్కు సెట్టింగ్ చేసుకోండి, అంటే ఏ వీడియోస్కి అయితే వ్యూస్ రాలేదో ఆ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి అనమాట. జస్ట్ మీకు కూడా ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఎగ్జాంపుల్ కోసం. అండ్ ఇక్కడ మీకు సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ అవుతుంటాయి, వీడియో డీటెయిల్స్ ఉంటాయి, అంటే టైటిల్ అనమాట. ఇక్కడ చూడండి ఈ టైటిల్ అనమాట, మీరు టైటిల్ ఏది పెట్టుకున్నారో చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఇది డిస్క్రిప్షన్ అన్నమాట. ఈ డిస్క్రిప్షన్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయం. ఈ డిస్క్రిప్షన్ గురించి మనం మాట్లాడతలేం. మనం ఏం చేయాలంటే ఫస్ట్లీ మనకు జూమ్ అవుట్ చేస్తాను, మీకు సెట్టింగ్స్ గురించి చెప్తాను కదా. సో మీకు పైకి స్క్రోల్ చేస్తాను, పైకి స్క్రోల్ చేస్తే గాయస్ కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. మీకు తెలియకుంటే ఇక్కడ చూడండి కింద ఇక్కడ చూడండి షోమర్ ఉంది చూడండి. ఇక్కడ ఎక్కడ ఉంది షోమర్, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ షోమర్ ఉంది చూడండి, ఈ షోమర్కు ఓకే వేసుకోండి. ఈ షోమర్కు ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ కింద ఆప్షన్స్ అనేది డిస్ప్లే అయితే అనమాట. ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఏమొచ్చింది, ట్యాగ్స్ వచ్చింది చూడండి. ఈ ట్యాగ్స్ అనమాట, ఇవి ట్యాగ్స్ ఎవరికైతే కనిపిస్తలేదో జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ ట్యాగ్స్ ఉంది చూడండి, ఈ ట్యాగ్స్ అనమాట. సో ట్యాగ్స్ అయితే ఆల్మోస్ట్ అందరు పెట్టుకుంటారు కదా. ఆల్మోస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ట్యాగ్స్ అన్ని పెట్టుకుంటారు. జూమ్ అవుట్ చేస్తాను, జస్ట్ అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది అన్న, మీకు సెట్టింగ్స్ అయితే చెప్తున్నారు కానీ నాకు సేవ్ అవుతలేవు అని అంటున్నారు కదా. ఇక్కడ చూడండి మీరు ఏం సెట్టింగ్ చేసుకున్నారో ఇక్కడ చూడండి, జస్ట్ మీకు సెట్టింగ్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి వీడియో లాంగ్వేజ్ నాకు ఏముంది అని చూడండి, వీడియో లాంగ్వేజ్ ఏముంది, తెలుగు ఉంది చూడండి. ఆబ్వియస్లీ అందరికీ తెలుగు ఉంటుంది, కొందరికి ఏముంటుంది అంటే యుఎస్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, యుఎస్ లాంగ్వేజ్ ఉంటే ఆ వీడియో అనేది ఎవరికి పంపాలండి, ఇంగ్లీష్ వాళ్ళకి పంపాలన్నా, హిందీ వాళ్ళకి పంపాలన్నా, అండ్ కన్నడ వాళ్ళకి పంపాలన్నా, వేరే లాంగ్వేజ్ వాళ్ళకి పంపాలన్నా. సో వాళ్ళకు పంపితే మీ వీడియో అనేది వాళ్ళు వాచ్ చేయరు, చూడరు, తమిళ క్లిక్ చేస్తారు. బట్ ఓకే, అండ్ వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదు కదా. ఎవరికైతే లాంగ్వేజ్ అర్థం అవుతుందో వాళ్ళు చూస్తారు ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ వాళ్ళకు లాంగ్వేజ్ అర్థం కాకుండా స్కిప్ చేస్తారు వీడియో. సో అట్లా అన్నమాట. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ వీడియో లాంగ్వేజ్ ఉంది కదా, ఈ వీడియో లాంగ్వేజ్కు తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ తెలుగు ఉంది చూడండి. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, మీరు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ తెలుగు వచ్చింది చూడండి, జూమ్ ఇన్ చేసిన ఇక్కడ తెలుగు వచ్చింది చూడండి. సో ఈ తెలుగు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్లీ సేవ్ చేసేయాలి. సేవ్ చేయకుండా ఇంకొక సెట్టింగ్ ఉంది కదా, ఈ ఫస్ట్ సెట్టింగ్ అన్నమాట. మీకు 2 సెట్టింగ్ చెప్తున్నా కదా. ఇక్కడ మీరు ఫస్ట్లీ వీడియో లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే లాంగ్వేజ్ తెలుగు లేదో వాళ్ళకి వ్యూస్ ఖచ్చితంగా రావు, 100 to 100% వ్యూస్ రావు. ఎందుకు రావు, మీ లాంగ్వేజ్ తెలుగు లేకుంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కడ పంపాలండి వీడియో, ఎవరికి పంపాలా అనేది క్వశ్చన్ ఉంది అక్కడ. మీరు ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ వీడియో లాంగ్వేజ్ తెలుగు ఉంది అనుకోండి, మీరు ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు తెలుగు వాళ్ళకే పంపుతారనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను జస్ట్లీ. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్షన్ సర్టిఫికేట్ ఏముంది, నాన్ ఉంచండి. ఇక్కడ ఏముంది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది కదా, దీనికి ఏం కదిలియకండి. కదిలిస్తే మీ వీడియోకు వ్యూస్ రావు. ఎందుకంటే మీరు ఏదైతే కొత్త సెట్టింగ్స్ చేసుకుంటారో ఆ కొత్త సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇనేబుల్ చేస్తారు కదా, ఇనేబుల్ చేస్తే మీకు వ్యూస్ రావు. ఎందుకు రావు, యూట్యూబ్ వాళ్ళు ఇంకా టైం తీసుకుంటారు అన్నట్టు, అట్లా అన్నమాట. సో ఏదైతే మీరు డైలీ సెట్టింగ్ చేసుకునే ఆ ప్రాసెస్ ఉంటే ఇక్కడ తెలుగు వీడియో లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఆబ్వియస్లీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వీడియో లాంగ్వేజ్ అయితే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది కదా, ఆబ్వియస్లీ మీకు తెలుగు లేదా ఇంగ్లీష్ ఇస్తారు అంతే కదా, వేరే అయితే ఇవ్వరు. కన్నడ సంథింగ్ అలాంటి లాంగ్వేజ్ అయితే ఇవ్వరు కదా. ఆబ్వియస్లీ యూట్యూబ్ వాళ్ళకి తెలిసింది విషయమే, వీళ్ళు తెలుగు మాట్లాడతారు లేదా ఇంగ్లీష్ మాట్లాడతారని తెలుసు కాబట్టి. అండ్ ఇక్కడ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లారిటీగా చెప్తున్నా గాయస్, అర్థం చేసుకోండి, స్కిప్ చేయకండి వీడియో. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ పైకి వెళ్తాను, పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఇన్ చేసి చూస్తాను, ఎవరికి కనిపిస్తలేదు అంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ వన్, ఈ సెకండ్ వన్. మీ వీడియో పబ్లిక్ చేసే ముందు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది టిక్ మార్క్స్ అనేది 2 ఇనేబుల్ ఉంటాయి అన్నట్టు. సో టిక్ మార్క్స్ ఇచ్చి మనం సేవ్ చేస్తాం. సేవ్ చేసిన వెంటనే ఈ ఫస్ట్ వన్ది రిమూవ్ అవుతుంది, టిక్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. ఎవరికైతే రిమూవ్ అవుతలేదో ఓకే, బట్ ఎవరికైతే రిమూవ్ అవుతుందో విత్ ఇన్ పబ్లిక్ చేసిన వెంటనే రిమూవ్ అవుతుందో వాళ్ళు కంప్లీట్లీ ఎడిటింగ్లో వచ్చి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, ఈ టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేస్తే మీకు వ్యూస్ అనేది వస్తాయి అనమాట. ఈ అలో ఇమేజింగ్ కంపల్సరీ టిక్ మార్క్ ఇవ్వండి అనమాట. సో ఈ 2వ సెట్టింగ్ అనమాట. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో వాళ్ళకు కంపల్సరీ ఈ ఎనేబుల్ చేసుకోండి టిక్ మార్క్ అనేది. సో ఇట్లా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ ఎక్కడ ఉంది, ఇక్కడ సేవ్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ సేవ్ ఉంది. నాకు సేవ్ ఆప్షన్ అనేది గ్రీన్ సిగ్నల్లో చూపించలేదు, బ్లూ సింబల్లో చూపిస్తుంది కదా, అది చూపించలేదు. నేనేం చేస్తాను అంటే ఏదో ఒక సెట్టింగ్ చేసుకుంటాను. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఏదో ఒకటి ఇస్తానంటూ, ఏదో ఒకటి ఇస్తే నాకు అది ఎనేబుల్ అవుతాయి అనమాట. చదవండి
హ్యాష్ ట్యాగ్ ఇస్తాను ఏదో ఒకటి VI. ఓకే, ఏదో ఒకటి ఇచ్చిన చూడండి. సో ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చింది. ఇక్కడ మీరు ఫస్ట్లీ ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను. జూమ్ అవుట్ చేసి ఇక్కడ చూడండి ఎక్కడ సేవ్ ఉంది. ఇక్కడ చూడండి ఏముంది, అండో చేంజ్ ఉంది అండ్ సేవ్ ఉంది ఆప్షన్. చూసారా, ఇది కంప్లీట్లీ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఉంది కదా, ఈ సేవ్ని సేవ్ చేసుకోవాలి అంతే. జస్ట్ ఇక్కడ చూడండి జూమ్ అవుట్ చేస్తాను. ఈ ఆప్షన్కి సేవ్ చేసిన వెంటనే కింద మనకు డౌన్లో ఇక్కడ చేంజెడ్ సేవ్ వస్తుంది. ఆ చేంజెడ్ సేవ్ అయిందనుకోండి మీ సెట్టింగ్ అనేది చేంజ్ అయినట్టు. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను. జస్ట్ జూమ్ అవుట్ చేసిన తర్వాత చేంజెడ్ సేవ్ వస్తుంది, అక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను. లైక్ ఇట్లా సేవ్ చేసిన వెంటనే ఇక్కడ కింద అనేది చేంజెడ్ సేవ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి. ఓకే వచ్చిందా, చేంజెడ్ సేవ్డ్ అంట. ఇక్కడ చేంజెడ్ సేవ్ మన సెట్టింగ్ ఏదైతే చేసుకున్నామో ఆ సెట్టింగ్ అనేది చేంజ్ అయిన అన్నట్టు. ఇక్కడ చూడండి ఫస్ట్లీ మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి టిక్ మార్క్ అనేది వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ఉందా, ఆల్మోస్ట్ అలాగే ఉంది. టిక్ మార్క్ అనేది వెళ్ళిపోలేదు అన్నట్టు. సో ఇనేబుల్ అంటే టిక్ మార్క్ ఓకే ఉంది అన్నట్టు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా సెట్టింగ్స్ చేసుకోండి. ఎవరికైతే సెట్టింగ్స్ ఇనేబుల్ అవుతలేవో ఖచ్చితంగా ఇక్కడ సేవ్ ఆప్షన్ చూడండి, ఈ సేవ్ ఆప్షన్కు ఓకే చేసుకోండి. జస్ట్ ఇందాక చూపించాను కదా సేవ్ ఆప్షన్ ఎక్కడ ఉందనేది. ఇక్కడ చూడండి ఈ సేవ్ ఏదైతే సెట్టింగ్ చేసుకుంటారో ఆ సెట్టింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్లూ సింబల్ కనిపిస్తుంది, సేవ్కు బ్లూ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ సింబల్కి ఓకే చేసుకోండి. అండ్ సేవ్ చేసిన వెంటనే కింద చేంజర్ సేవ్డ్ అనే ఆప్షన్ వస్తుంది, ఓకే అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కంప్లీట్లీ ఉంచుకోండి. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ మీకు ఎవరికైతే అన్ని వీడియోస్ చూసుకోండి, ఆల్మోస్ట్ అన్ని వీడియోస్కు సెర్చ్ చేయండి. అంటే ఇక్కడ సెట్టింగ్లో ఎడిట్ చేసి చూడండి అన్నమాట. గైస్ ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఖచ్చితంగా ఈ సెట్టింగ్ 2 ఆప్షన్ చేంజ్ చేసుకున్నారనుకోండి కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి. ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ వాడినా కాబట్టి, ఇలాంటి టిప్స్ వాడితేనే నాకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీకు కూడా ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 1K 2K 3K 1 lakh వచ్చినా వాళ్ళకి స్కిప్ చేయొచ్చు. వాళ్ళు ఎలా అప్లోడ్ చేసినా వ్యూస్ వస్తాయి, అంటే వాళ్ళు సీనియర్ కదా అట్లా అన్నమాట. గైస్ ఇక్కడ చూడండి ఏదైతే సెట్టింగ్ అన్నానో కంప్లీట్లీ సేవ్ చేసుకోండి. ఎవరికైతే సేవ్ ఆప్షన్ వస్తలేదో మళ్ళీ అలాగే ప్రాసెస్ పడుతుంది అనుకుంటే, ఏవైతే సేవ్ ఆప్షన్ అండ్ సేవ్ అవుతలేదు అనుకుంటే గైస్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అక్కడ నాకు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అక్కడ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరికైతే చేంజ్ అవుతలేదు అనుకుంటే గైస్ అర్థమవుతుంది అనుకుంటున్నా, ఇలా సెట్టింగ్ చేసుకొని మీరు వ్యూస్ పెంచుకోండి, తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో కంప్లీట్లీ వాచ్ చేస్తే వీడియో ఇప్పటివరకు మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వాల్యుబుల్ కామెంట్ చేసిన వాళ్ళకు నేను కంపల్సరీ ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.